అభి, నువ్వలా మాయమైపోతావేంటి? చెప్పు, అసలు పనేంటి? నాన్న, ఈసారి ఈ పండగ అగ్ని మీ ఇద్దరు కలిసే వెలిగించాలి. ఆ పని నువ్వే చేయొచ్చుకున్నానమ్మా. నాన్న, ఇది నీ పెళ్ళయ్యాక వచ్చిన పెద్ద పండగ, అందుకని ఇదంతా మీ ఇద్దరే చేయాల్సుంటుంది. ఇదైన తర్వాత పూజ కూడా చెయ్యాలి. సరే బాబు, నువ్వేం పూజ చెయ్యొద్దులే. నువ్వు గనక పూజ చేశావంటే నానా ప్రశ్నలు అడుగుతూ ఉంటావు. ఈ పూజ ప్రజ్ఞ చేసుకుంటుంది. నువ్వు తన పక్కనే నిలబడుంటే చాలు. ఎందుకంటే ప్రస్తుతం మీ ఇద్దరు కలిసుండటం చాలా అవసరం. ఇది గుర్తుంచుకో. ఇక వెళ్ళు, ప్రజ్ఞతో పాటు వెళ్ళు. సరే, వెళ్ళవయ్యా. ఓరి దేవుడా! అక్క, నీ ప్రదక్షిణలు అయిపోగానే నువ్వు బావకి నీ మనసులో మాట చెప్పాలి. ఇక్కడ చెప్పడం నీకు ఇబ్బందిగా ఉంటే వేరే ఎక్కడికైనా వెళ్ళి చెప్పు, కానీ చెప్పడం చాలా ముఖ్యం. ఇదిగో, నువ్వెక్కడికి వెళ్తున్నా? నేనొక ఇంపార్టెంట్ ఫోన్ చేయాల్సింది. ఈ విధంగా ఈ పూజ మధ్యలోనే వెళ్ళిపోతే అసలేమవుతుందో నీకు తెలుసా? ఏమవుతుంది? జీవితంలో సుఖాలు తక్కువ, కష్టాలు ఎక్కువ వస్తుంటాయి. ఈ ఫోన్లవి పక్కన పెట్టి నువ్వు పూజ చేసుకో. దానివల్ల ఈసారైనా నీ మనసులో కోరిక తీరొచ్చు. యు మీన్ టు సే, నేను ఈ అగ్ని ముందు తల వంచి ఏది కోరుకున్నా ఆ కోరిక తీరిపోతుందనా? ఏదైనా తీరుతుంది. నీ కోరిక సరైనదైతే తీరిపోతుంది. అది సరైనది కాకపోతే బట్టబయలైపోతుంది. భగవంతుడా, నాకు ధైర్యాన్ని ప్రసాదించు. నేను నా మనసులో మాట ఆయనకు చెప్పే ధైర్యం నాకివ్వు. ఎవరు నన్ను ఆయనకి దూరం చేయాలనుకుంటున్నారు. నేను ఆయన్ని శాశ్వతంగా నా సొంతం చేసుకోవాలనుకుంటున్నాను. నా మాట విన్న తర్వాత ఒకవేళ ఆయనంతటైనా నా నుంచి విడిపోవచ్చు. కానీ అలా విడిపోవడానికి ముందు నా మనసులో మాట ఒక్కసారి ఆయనకి చెప్పాలనుంది. ఆ తర్వాత నా తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
పెట్టుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.